సో ఆయుర్వేదం అంటే ఏదో కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక జలుబు చేసింది అనుకోండి, చక్కగా ఇంట్లో ఉండే ఒక జీలకర్ర, వాము ఒక 1/2 లీటర్ వాటర్లో వేసేసి చక్కగా మరిగించుకొని 2 పూటలు 3 పూటలు తాగుతూ ఉండండి. ఆ లోపల అదంతా కూడా ఫ్రీ అవుతుంది మనకి. సో ఇవే మెడిసిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మోషన్ మనకి ఫ్రీగా అవ్వట్లేదు అనుకోండి, చక్కగా కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, సో దీన్ని త్రిఫలా చూర్ణం అని అంటాం మనం ఆయుర్వేదంలో. ఆ మూడింటిని కలిపిన పౌడర్ని చక్కగా ఉదయం ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్ తీసుకున్నట్లయితే ఫ్రీగా మోషన్ అవుతుంది. సో దానికి మనం ఎటువంటి కెమికల్ పెట్టే పని లేదు. సో ఉసిరికాయ మీకు ఐడియా ఉండే ఉంటుంది, కరక్కాయ ఐడియా ఉండే ఉంటుంది, తానికాయ కూడా తెలిసే ఉండొచ్చు. సో ఇవన్నీ మనకి నేచర్లో దొరికేవి, చీప్ అండ్ బెస్ట్, నో సైడ్ ఎఫెక్ట్స్ అందులో. సో ఇది ఆయుర్వేదం అనేది. సో మనకి పెద్ద పెద్ద ఓపెన్లీ చెప్పాలి అనుకుంటే మనకి ఈ ఆయుర్వేదం గురించి అప్పట్లో పెద్ద పెద్ద ఋషులు, మునులు వాళ్ళు ఉన్నారు. చరుకులు కానీ అండ్ బుద్ధులు కానీ వీళ్ళంతా కూడా చాలా మంచి వండర్ఫుల్ బుక్స్ అనేది వాళ్ళు మనకు రాశారు. ఆ బుక్స్లో ఎంత సైన్స్ ఉందంటే ఆ బుక్స్లో నుంచి వాళ్ళు రాసిన వాటిలోంచి కొంత సైన్స్ని తీసుకొని కొన్ని అల్లోపతిలో కూడా మెడిసిన్స్ తయారు చేస్తారు. చాలా మంది పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా ఈ చాలా పెద్ద పెద్ద మునులు, ఋషులు వాళ్ళు రాసిన బుక్స్లో నుంచి ఈ ఫారెన్ సైంటిస్టులు కూడా వాటిని రీసెర్చ్ చేసి కొన్ని మెడిసిన్స్ని రెడీ చేశారు. అల్లోపతిలో కూడా కొన్ని ఉండేది ఆయుర్వేదమే. అంటే సిరప్స్ ఇస్తారు, ఆ సిరప్లో సమ్ ఫ్రూట్స్ అని అంటున్నారు కదా, ఆ ఫ్రూట్స్ అన్ని మనకి నేచర్లో దొరికేవేగా, దాంట్లో కెమికల్ ఏమి ఉండదుగా. సో అది ఆయుర్వేదం అనేది న్యాచురల్గా మనకి భగవంత్ ఇచ్చిన సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ ఏది అంటే ఆయుర్వేదము. అండ్ ఖర్చు తక్కువ కూడా. మనము కరెక్ట్గా మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకొని మనం డీప్గా ఆలోచిస్తే మన కిచెనే మనకి ఒక మెడికల్ షాప్. మనం ఎక్కడికి మెడిసిన్స్కి బయటికి షాప్స్కి వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా చెప్పారు మేడం. చూసారు కదా, మనకి బయట మన ఇంట్లో ఉన్న కిచెనే ఒక మెడికల్ షాప్ అంటున్నారు మేడం.